హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మునగాకు గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. మునగాకు రసం అనేది నేను తయారు చేస్తున్నాను. మునగాకు అనేది మన సాంప్రదాయ వైద్యం అని అంటారండి మన పెద్దలు. ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మన ఆయుర్వేదంలో కూడా చాలా మెడిసిన్ కింద యూజ్ చేస్తారు. ముందుగా మునగాకు తీసుకొని ఒకసారి వాటర్లో క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్లో వేసుకున్నాను. ఇది స్టవ్ వెలిగించుకొని కొంచెం పొంగులు వచ్చే వరకు, మంచి కలర్ వచ్చే వరకు మరగనివ్వాలి. ఈ వాటర్ అనేది ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. మునగాకులో విటమిన్ ఈ, విటమిన్ సి, పొటాషియం చాలా పుష్కలంగా ఉంటుందండి. క్యారెట్ కన్నా దీనిలో ప్రోటీన్స్ అనేవి 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అరటిపళ్ళ కన్నా దీనిలో పొటాషియం అనేది 17 రెట్లు ఎక్కువగా ఉంటుందంటండి. ఇంకా పాల్లో ఉన్న కాల్షియం కన్నా మన మునగాకులో 17 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా మంచిదండి. ఎమినో యాసిడ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది డైలీ మనం తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి షుగర్ అనేది చాలా కంట్రోల్గా ఉంటుంది. హెల్త్కి అది చాలా మంచిది. సో చూసారు కదండి, ఇలా పొంగులు వచ్చి మంచి కలర్ వచ్చే వరకు మనం మరగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మీరు జ్యూస్ కూడా చేసుకొని తీసుకోవచ్చండి. మేము మరగబెట్టుకొని తీసుకున్నాం. ఇలా చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మేము వడకట్టేసుకున్నాము. కొంచెం మేము ఎక్కువగానే మరగబెట్టాము వాటర్ అనేది. మీకు చిక్కగా కావాలంటే తక్కువ వాటర్ కూడా వేసుకొని మరగబెట్టుకోవచ్చు. ఇప్పుడు వడకట్టుకున్న ఈ మునగాకు నీరుని గ్లాసులో వేసుకోవాలి. చిన్న గ్లాసులు కూడా తీసుకున్నామండి, అవి పిల్లలకి ఇద్దామని. పెద్ద గ్లాసులు పెద్దవాళ్ళు తాగుదామని. సో ఉదయాన్నే కొద్దిగా వేడివేడిగా తాగితే చాలా మంచిదండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ మునగాకు వాటర్ అయినా తులసి వాటర్ అయినా తాగడం చాలా మంచిది ఆరోగ్యానికి. చూసారు కదండి, మునగాకు రసం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ మునగాకులో అద్భుతమైన పోషక విలువలు ఉండటంతో పాటు అమోఘ్యమైన ఔషధ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ మునగాకు అనేది ఎన్నో రకాలైన క్యాన్సర్లు కూడా నయం చేస్తుందండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.